మెహర్ బాబాకి జై బాబా. బాబా ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుగా మెహర్ బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మౌనావతారుడు, ప్రేమావతారుడు, దివ్యావతారుడు మన మెహర్ బాబా. బాబా చెప్పినటువంటి కొన్ని విషయాలు అన్ని తెలిసినవి అయినా కొన్ని మనము మననం చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. కోరిక అనే మహావృక్షానికి రెండు పళ్ళుంటాయంట. ఒకటేమో తీయింది, అదే ఆనందం. రెండోది చేదైంది, అదే దుఃఖం అన్నారు. ఆనంద ఫలం ఒక్కటే చాలదు, ఈ దుఃఖం అనేటువంటి రెండో పండును కూడా స్వీకరించాలి అన్నారు. సుఖం వెంట దుఃఖం ఉండి తీరుతుంది కదా, దాని నుండి మానవుడు తప్పించుకోలేడు. ఈ జీవితం అంటేనే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మంచి చెడు అనేటువంటి ఈ ద్వంద్వాలను స్వీకరిస్తూ మన ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. భగవంతునిలో జీవించుటకై, భగవంతుని కొరకై మరణించుటలోనే శాశ్వతమైనటువంటి ఆనందం ఉంది అని చెప్తారు బాబా. ఈ బాహ్య సన్యాసం ప్రయోజన శూన్యమని, ఆంతరంగిక సన్యాసమే అనగా వాంఛారహిత స్థితి సాధకుల కర్తవ్యం అని బాబా చెప్పారు. నిజమైన సంతోషం ఇతరులను సంతోషపరచుటలోనే ఉందంటారు బాబా. ప్రపంచంలో జీవిస్తూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుని ప్రేమించే ప్రేమ మార్గమే ఉత్తమోత్తమమని బాబా చెప్పారు. అవతార కాలం సృష్టికే వసంతకాలం. అట్టి కాలంలో జన్మించటం, అవతారుని భగవంతునిగా గుర్తించటం అనేక జన్మల పుణ్యఫలం. ఆయన పొంగుని దృఢమైన విశ్వాసంతో గట్టిగా పట్టుకున్నాం మనమంతా. అందుకే మన జీవిత గమ్యమైనటువంటి భగవదైక్యం ఇస్తానని అభయమిచ్చారు మెహర్ బాబా. ప్రపంచం అనే భ్రాంతిలో జీవించే మానవులకు మరింత భ్రాంతిని కొలిపే మహిమలు చేయుటకు తాను రాలేదన్నారు బాబా. కర్మకాండలు, ఆచారాలు, పూజాధికాలకు తాను దూరమని చెప్పారు. భక్తికి ప్రేమకు మధ్య గల తేడాను విశదీకరించారు. ఈ సృష్టిపై గల ప్రేమతో తాను అవతరించానని, ప్రేమ తప్ప తానేది కోరను అన్నారు బాబా. ఈ యుగంలో ఈ యుగంలో మానవుని బుద్ధి వికాసానికి, మనోభావాలకు అనుగుణంగా సృష్టి పరిణామ క్రమాన్ని స్పష్టంగా విశదీకరించారు బాబా. అవతార కాలంలో ఆయన చేసిన ప్రతి చర్య విశ్వవ్యాప్తంగా ప్రతి ఫలాలను అనిపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఆ ఫలితాలను ముందు తరాలు అనుభవిస్తారని ప్రకటించారు. అలా బాబా చేసిన విశ్వ సాంకేతిక కార్యక్రమము చాలా విశిష్టమైనటువంటిది. రహస్యాల్లోకెల్లా రహస్యమైనది మౌనం. ఆ మౌనాన్ని నేనే అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవంతుని తొలి పలుకేంటి? నేనెవరని. భగవంతుని చివరి పలుకు నేను భగవంతుడను. దైవీ మానవుడు ఉచ్చరించబోయే మాట నా అనంత మౌనం యొక్క శబ్దం. ఇది మెహర్ బాబా యొక్క మాట. భగవంతుని స్వభావం మౌనం. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో మౌనం పరిపూర్ణం, శాశ్వతం. శబ్దం మాయ యొక్క స్వభావం. మౌనం ఏకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తే, శబ్దం ద్వంద్వానికి ప్రతినిధి. గత అవతారాలలో భగవంతుడు మానవులకు ఎన్నో బోధించాడు. ఈ కలియుగ అవతార పురుషుడైన మెహర్ బాబా నేను బోధించుటకు రాలేదు అన్నారు. ఇలా అనటంలోనే ఆయన మౌనం నిబిడీకృతమై ఉంది. ఆయన హృదయాలను మేలుకొల్పటానికి మాటలతో పని లేదని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక బాటలో ఉన్న సాధకుడు మనసుని మౌనంగా ఉంచడానికి అవలంబించే దీక్షయే మౌనం. మనసు నిశ్చలమైనప్పుడు సత్యం ఆవిష్కరించబడుతుంది. మనసు నాశనమైనప్పుడు భగవంతునితో మానవుడు ఏకమవుతాడు. మానవుడు మైనస్ మనసు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. మరి అవతార పురుషుని మౌనం ఒక సాధన కాదు, దీక్ష అంతకంటే కాదు. మెహర్ బాబా మౌనం గురించి మండలి సభ్యుడైనటువంటి ఘని బాబా సన్నిధిలో ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. ఎప్పుడంటే 1937 సంవత్సరం జూలై 10వ తేదీన 12వ మౌన వార్షికోత్సవం నాడిచ్చాడు. అందులో బాబా మౌనానికి
ఇతర సాధకుల మౌనానికి మధ్య వ్యత్యాసాన్ని సూచించాడు. అందులో ముఖ్యమైన విశేషాలు ఏంటంటే, మౌనం ఇతరుల విషయములో పరిపూర్ణతను సాధించేందుకు సాధనం. బాబా అవలంబించిన మౌనం భగవదనుభూతి అనంతరం చేసిన త్యాగం. ఇతరుల విషయంలో మౌనం ఆత్మ పరిశుద్ధతకు, ఆత్మోన్నతికి సాధనం. బాబా చేసిన ఈ త్యాగం శిష్యులకు, ప్రేమికులకు ముక్తిని ప్రసాదించేది. సాధకులకు మౌనం ఒక తపస్సు అయితే, బాబాకు మౌనం సిలువ వేతంట. సాధకులకు మౌనం ఒక దీక్ష, బాబాకు మౌనం దివ్య విధి నిర్వహణ. సాధకులకు మౌనం ఆధ్యాత్మిక పురోగతికి చేసే పోరాటం. బాబాకు మౌనం ప్రేమ కొరకు పడే శ్రమ, అది దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది. ఇలా సాగిన ఘనీ ఉపన్యాసం విన్న బాబా తన మౌనం గురించి చేసిన భాషణలలో ఇది ఉత్తమమైనదని అభినందించారంట బాబా. అత్యంత ఆధ్యాత్మిక రహస్యమైన అవతారుని మౌనాన్ని గురించి మాట్లాడటం సాధారణ ప్రేమికులకు సాహసమే అవుతుంది. సూర్యుని దివిటీతో చూపించటమే అవుతుంది. అనంత సత్యం యొక్క భాష మౌనం. ఆ మౌనమే భగవంతుని భాష. అనంత మౌనమే భగవంతుడు. ఆయన ఎల్లప్పుడూ శాశ్వతంగా మౌనంలోనే పని చేస్తుంటాడు. మౌనంగానే మానవులలో బ్రహ్మ జ్ఞానాన్ని మేలుకొల్పుతాడు. అవతారుని మౌనం బ్రహ్మనాదం. అది అనంతం, నిరంతరం సాగుతూ ఉంటుంది. అది ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అది అఖండ విశ్వ చైతన్యంగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. అన్ని శబ్దాలకు ఆ నిశ్శబ్దమే మూలం. అది భగవత్ చైతన్య సారం. అదే మహాశూన్యం. ఉన్నత భూమికలలో ఉన్న సాధకులు, సద్గురువులు దానిని అనుభవించగలుగుతారు. ఇది బాబా తనను తాను మూర్తీభవించిన మౌనంగా అభివర్ణించుకున్నారు. సృష్టిలోని సమస్త ప్రాణకోటి ఆ మహామౌనం నుండి వెలువడే శక్తి తరంగాల ద్వారా ప్రభావితమవుతుంది అన్నారు బాబా. నిరాకారంగా, శాశ్వతంగా, మౌనంగా పనిచేసే భగవంతుడు భూమిపై మానవ రూపములో అవతార్ మెహర్ బాబాగా అవతరించి 1920 సంవత్సరములో జూలై 10వ తేదీ నుండి 1969 సంవత్సరం జనవరి 31వ తేదీ వరకు అఖండ మౌనాన్ని అవలంబించి విశ్వ కార్యం నిర్వహించాడు. అనితర సాధ్యమైన ఈ యుగావతారుని 44 సంవత్సరాల అఖండ మౌనం అత్యద్భుతం. ఏ మహాపురుషుడు జీవిత కాలంలో వెల్లడించలేని అమోఘమైన విషయాలను బాబా ఆ మహామౌనంలో వెల్లడించారు. తన సత్య ప్రేమ సందేశాల ద్వారా మానవుని హృదయాన్ని మేల్కొల్పినారు. మౌనం ప్రారంభించే ముందు రోజు అనగా 1925 జూలై 9వ తేదీన అందరినీ సమావేశపరిచి వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు బాబా. ఇతరుల కొరకు జీవిస్తూ ఇతరుల ప్రయోజనం కొరకు వారి శరీరాలు ఉపయోగపడాలని బోధించారు. బాబా 1921 సంవత్సరం ప్రాంతంలో తన కార్యక్రమం ప్రారంభించారు. ఆ సమయంలో తన దరికి చేరిన వ్యక్తులందరినీ తన మాటలతో ఆకట్టుకునేవారు. వారి మనసులను, హృదయాలను తెలుసుకుని వారి సందేహాలను తీర్చేవారు. తన సర్వజ్ఞతను ప్రదర్శించి వారి మనసులలో స్థానం పటిష్టపరుచుకున్నారు. వారితో సరదాగా నడుస్తూ ప్రాపంచిక విషయాలతో ఆధ్యాత్మిక విషయాలను జోడించి వారికి భగవంతుని పట్ల ఆసక్తిని కలిగించేవారు. అంతేగాక వారితో కలిసి భగవంతుని స్తుతించే కీర్తనలు గొంతెత్తి మధురంగా శ్రావ్యంగా పాడేవారు. అట్టి అద్భుతమైన కంఠస్వరాన్ని త్యాగం చేసి మౌనాన్ని అవలంబించారు బాబా. మండలి వారికి, ప్రేమికులకు తొందరలోనే మౌన విరమణ చేస్తానని ఊరిస్తూ 44 సంవత్సరాల కాలం అఖండ మౌనాన్ని కొనసాగించారు. కొంతకాలం వ్రాసి చూపిస్తూ తరువాత అక్షర ఫలకాన్ని వాడి తన దివ్య ప్రేమ సందేశాలను
ప్రపంచవ్యాప్తంగా వినిపించారు. 1954 సంవత్సరంలో అకస్మాత్తుగా తాను అక్షర ఫలకాన్ని వదిలి వేస్తున్నానని ప్రకటించారు. మండలి వారంతా బాబా త్వరలో మాట్లాడబోతున్నారని ఆశించారు. ఊహాతీతుడు ఊహకందని విధంగా అప్పటి నుండి తన చేతి వ్రేళ్లను కదిలిస్తూ అద్భుతంగా ప్రవచించసాగారు. ఆయన సంజ్ఞల ద్వారా బయటపడే ప్రతి పదము జీవిత పరమార్థానికై పరితపించే సాధకులకు మార్గాన్ని నిర్దేశించే శక్తి కలది. ఆయన ప్రతి కదలిక, దాని చర్య, దాని ప్రతిచర్య, వాటి వ్యక్తీకరణలలో దాని ఫలితం అపరిమితంగా ఉంటుంది. ఆయన తన తలను ఒకసారి ఆడిస్తే లెక్కకు మిక్కిలిగా అన్ని చైతన్య భూమికలలో దాని ప్రతిస్పందనలు కలుగుతాయి అన్నారు బాబా. అట్టి మహామౌనాన్ని గురించి మౌనావతారుని వాక్కుల ద్వారానే మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. యుగ యుగాలుగా నేను నా మౌనములోనే నిశ్శబ్దంగా ప్రేమ సందేశాలు ఇస్తున్నాను. మౌనమే ప్రేమ. ప్రేమికుడు నా మౌనాన్ని ప్రేమిస్తాడు. మౌనంగా మౌనములోనే ఆరాధిస్తాడు. నేను మౌనం అవలంబించినట్లు కనిపించినప్పటికీ మీ అందరి ద్వారా మాట్లాడుతూనే ఉన్నాను. నాలుక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది. మనసు మౌనం వహించినప్పుడు హృదయం గానం చేస్తుంది. హృదయం కూడా మౌనం వహిస్తే ఆత్మ పరమాత్మను అనుభవించటం ప్రారంభిస్తుంది అన్నారు బాబా. నాలుక మాట్లాడేదంతా నిజానికి వృధా ప్రయాస. సత్యము ప్రేమల గురించిన సందేశాలేవి సాధకుని సత్యానుభవానికి దరిచేర్చలేవు. సత్య సంబంధమైన విషయాలు ఎల్లప్పుడూ మౌనంలోనే ఇవ్వబడతాయి, స్వీకరించబడతాయి అన్నారు బాబా. బాబా తన మౌన విరమణ గూర్చి నా ప్రకటీకరణ నా మౌన విరమణతో సంబంధం కలిగి ఉందని చెప్పినప్పుడు మీరంతా నా మాటల వరబడిని ఆశించరాదు. నేను ఉచ్చరించబోయే ఆ అద్భుతమైన మాట ఎవరైతే అహం బ్రహ్మాస్మి స్థితికి సంసిద్ధులుగా ఉంటారో వారి హృదయాలను నేరుగా నిరాటంకంగా తాకుతుంది అన్నారు బాబా. మరొకసారి నేను మౌనం విరమించినప్పుడు నా ప్రేమ తాకిడి విశ్వవ్యాప్తమై ఉంటుంది. సకల జీవులు దానిని తెలుసుకుంటారు, అనుభూతి పొందుతారు అన్నారు బాబా. మానవునిగా బాబా తన మౌనం గురించి వ్యాఖ్యానిస్తూ, మీకు తెలుసా, నేను నా మౌనం వలన ఎంత విసుగు చెంది ఉన్నానో. నా మనసులోని విషయం మీ అందరితో పంచుకోవాలని ఆతృతగా నేను మాట్లాడబోయే క్షణం కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు మీ గోడు నా ముందు వెళ్ళబోసుకుంటారు. నా గోడు ఎవరు వింటారు అన్నారు. విశ్వభారాన్ని మోస్తున్న నేను భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగా కూడా బాధను అనుభవిస్తున్నాను. నేను భగవంతుని అనంత స్వభావాన్ని అనుభవిస్తున్నప్పటికీ నా బాధలు కూడా అనంతమైనవే. జీసస్ గా వచ్చినప్పుడు ఒకసారి సిలువ వేయబడ్డాను, కానీ ఈ అవతారంలో ప్రతి క్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు బాబా. కలియుగ అవతార పురుషుడైన మెహర్ బాబా మానవాళి కొరకు మౌనం వహించి ఎంతటి త్యాగాన్ని చేశారో మన ఊహ కూడా అందదు. ఆయన చేతి సైగల ద్వారా అమోఘమైన ఆధ్యాత్మిక గ్రంథాలను మానవాళికి అందించారు. మండలి వారిలో కొందరు, ముఖ్యంగా ఏరిచ్, బాబా సంజ్ఞలను ఆంగ్ల భాషలో చక్కగా విప్పి చెప్పేవాడు. మండలి వారందరూ బాబా మౌన భాషను సునాయాసంగా అర్థం చేసుకునేవారు. వారిలో ఎవ్వరూ బాబా మాట్లాడటం లేదని భావించేవారు కాదు. అయినప్పటికీ ఒకసారి బాబా తన మౌనం తనకే సమస్యగా పరిణమించిందట. ఆయన చివరి దశలో చేసిన ఒక చిన్న సంజ్ఞ బాబా మండలి వారెవరికి అర్థం కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా బాబాకు కావలసిందేమిటో తెలియలేదు. తన అతి చిన్న కోరికను వెల్లడించడానికి ఎంత ప్రయాసపడ్డారో
ఎంతటి శ్రమకు ఓర్చుకున్నారో, మానవునిగా ఎంతటి బాధను అనుభవించారో తెలిస్తే మన హృదయం ద్రవించక మానదు. బాబా చేసిన సంజ్ఞను అర్థం చేసుకోలేకపోవటం వల్ల కొన్ని గంటలు బాబా దాహంతో బాధపడవలసి వచ్చింది. మంచినీటి కొరకు దైవీ మానవుడు అల్లాడవలసి వచ్చింది. అందరూ బాబాకు కావలసినది ఏమిటో తెలియక ఇది కావాలా అది కావాలా అంటూ విసిగించసాగారు. చివరకు మెహరా మంచినీరు కావాలా అని అడుగగా అమ్మయ్య అర్థమైంది అనుకుంటూ తల ఊపారు బాబా. ఆధ్యాత్మిక విషయం ఏమైనప్పటికీ బాబా మానవాళి కొరకు చేసిన త్యాగాలలోకెల్లా అత్యుత్తమ త్యాగం మౌనమే అంటుంది మెహరా. ప్రీతం మెహరు ప్రభువు యొక్క నయనాలు అత్యంత ప్రకాశవంతంగా కాంతులీనుతూ ఉండటానికి కారణం వెల్లడిస్తూ మెహ్రా, బాబా తన ప్రేమను వెల్లడించటానికి మౌనం అడ్డుగా ఉన్నందువలన ఆయన తన నేత్రాలను మాధ్యమంగా వాడతారు. ఆయన మానవాళిపై తనకు గల ప్రేమను వెల్లడి చేస్తూ కరుణామృతాన్ని నయనాల ద్వారా కురిపిస్తారని వివరిస్తుంది. ఏరిస్ జిసావాలా మెహర్ బాబా మౌనం అవలంబించడానికి కారణం వివరిస్తూ ఇలా చెప్పాడు. బాబా ఒకసారి మండలి వారిని ఉద్దేశించి, వ్యక్తులు కోపం వచ్చినప్పుడు ఎందుకు గట్టిగా అరుస్తారు అని ప్రశ్నించారు. అందరూ కోపాన్ని వ్యక్తం చేస్తూ ప్రదర్శించడానికి అని సమాధానం ఇచ్చారు. మరి దగ్గరగా ఉన్న వ్యక్తితో కూడా ఎందుకు గట్టిగా అరుస్తాడు, నెమ్మదిగా ఎందుకు మాట్లాడలేడు అని అడిగారు బాబా. సరియైన సమాధానం రాకపోవటం వల్ల బాబాయే సమాధానం చెప్పారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కోపగించినప్పుడు అతనిని తన హృదయం నుండి దూరంగా విసిరివేస్తాడు. అలా ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే గట్టిగా అరవవలసి వస్తుంది కదా. దూరం పెరిగిన కొలది గొంతు స్థాయిని కూడా పెంచి గట్టిగా మాట్లాడాలి. వారి మధ్య ప్రేమ కనుమరుగవుతుంది. మరి ఇద్దరి ప్రేమికుల మధ్య ఈ వ్యవహారం మరొక రకంగా ఉంటుంది అన్నారు బాబా. వారిద్దరూ చాలా సౌమ్యంగా మాట్లాడుకుంటారు. ప్రేమ పెరిగిన కొలది వారి మధ్య మాటలు మరింత మంద్ర స్థాయిలో వినపడతాయి. ఇంకా ప్రేమ ముదిరితే వారిద్దరి మధ్య మాటలే ఉండవు, చూపులు సరిపోతాయి. ఆ తరువాత అవి కూడా అవసరం ఉండవు అన్నారు బాబా. అది ఆయన మౌనం వహించడానికి కారణం అంటూ ఏరిచ్, ఆయన మనకు అత్యంత సమీపంగా ఉండటం వలన మాటలతో పని లేదు. ఊపిరి కన్నా దగ్గరగా ఉన్న బాబాకు మాటలతోనూ సంజ్ఞలతోనూ కూడా పని లేదు. ఆయన నేరుగా వారి హృదయాలలో మాట్లాడతాడు, అందులో సందేహం లేదు అంటాడు. దైవీ మానవునిగా దృశ్య ప్రపంచంలో కనిపించే ఆయన చేష్టలు, అదృశ్య భూమికలలో ఆయన నిర్వహించే కార్యం మానవుని ఊహకు భావనకు అందని విషయం. నా మౌన విరమణం జరిగినప్పుడు ఎన్నడూ జరగని ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆ దివ్య కృపకు పాత్రులగుటకు యోగ్య సంపాదించండి అన్నారు బాబా. నా మాటలను కాక నా మౌనాన్ని స్వీకరించడానికి సంసిద్ధులై నా వద్దకు రండి అన్నారు. జూలై 10వ తేదీ మెహర్ బాబా ప్రేమికులకు పవిత్రమైన రోజు. ఆనాడు ఆ మౌనావతారుని మౌనంగా ఆరాధించే సువర్ణావకాశం ప్రేమికులందరి సొంతం. బాహ్య మౌనం కంటే అంతర్గత మౌనమే ప్రియతముని దగ్గర చేసేది. మనసులో కలిగే ఆలోచనలకు విరామమిచ్చి మౌనంగా దివ్య ప్రియతముని ప్రేమకు పాత్రులవటం కంటే ప్రేమికులకు కావలసింది ఏముంటుంది చెప్పండి. నేను హాస్టల్ నుండి మౌనంగా బయటకు వచ్చాను. వాతావరణం చల్లగా ఉంది. మౌనంగా చెట్లాకులు మౌనంగా తల్లూపుతున్నాయా అన్నట్లు కనిపించాయి నాకు. సరే, కొన్ని చెట్లు గాలితో గుసగుసలాడుతున్నట్టున్నాయి, మౌనంగా సౌగులు చేస్తున్నాయి. నేనేం చేశానంటే కొన్ని పూలన్నీ తీసుకుని బాబా దర్శనానికి, అంటే గులాబీ పూలు గుచ్చింతో బయలుదేరాను. నా చేతిలోని గులాబీ పూలను చూస్తూ నడుస్తున్నాను. అందులో ఒకటి నన్నే చూస్తున్నట్లు అనిపించింది. నేను దానికే చూసా. చిన్నగా నవ్వింది. నేను పలకరింపుగా నవ్వాను.
ఆ ఆ సూర్యకిరణాలు దాని మీద పడసాగాయి. వెంటనే నేను నా చేతిని అడ్డం పెట్టాను. కృతజ్ఞతగా చూసింది. మౌనం కదా, దాన్ని సున్నితంగా నిమిరాను. ఇద్దరం ఒకరు తోడుగా బాబా కొండపై నడిచి దారిలో నిశ్శబ్దంగా మౌనంగా ఇద్దరం వెళ్ళిపోయాం. ఓ గులాబీ, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే అనుకున్నాను. ఎందుకన్నట్లు చూసింది గులాబీ బాల. నా చేతిలోకి వచ్చావు, అంతేకాదు అవతారిని సన్నిధికి చేరావు నువ్వు. నీవు అమ్మో అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, పర్వాలేదులే, ఎండ తగలకుండా జాగ్రత్తగా తీసుకెడతానులే అని ఆ పువ్వు యొక్క గులాబీ రెక్కలకి నా చెయ్యి అడ్డం పెట్టి సొమ్మెల్లిగా వెళ్ళాము పైకి. ఆ ప్రభు పాదాలు దగ్గరికి చేరుకున్నాము. ఆ ప్రభుని పాదాల చెంత ఆ గులాబీ మాలని పెట్టాను. పెట్టి అనుకున్నాను, అబ్బా నువ్వెంత అదృష్టవంతురాలివే, నేను ఇప్పుడు నీ దర్శనం చేసుకుని నేను వెళ్ళిపోతాను, కానీ భగవంతుని సన్నిధిలో నిరంతరం ఉండి ఆ బాబా యొక్క దివ్యత్వాన్ని అనుభవించేది నువ్వు, నేను కాదు కదా అని కొంచెం బాధ అనిపించింది అనమాట. ఈ విధంగా ఆ బాబా యొక్క ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఆ ప్రేమావతారిని ఆశీస్సులు పొందుతూ బాబా చెప్పిన విషయాలు మన ఎలా బ్రతకమన్నారు, ఎలా బ్రతకకూడదు, అవి ముందుగా మనం మనసులో నిలుపుకుని ఎలా జీవించాలనే దానికి అర్థం చేసుకుని అలా జీవిస్తూ మనం వెడుతూ ఉంటే బాబా యొక్క కృప మన మీద ఉండటానికి మనకు అవకాశం ఉంటుంది. మనసు చంచలమైనటువంటిది, నిలకడ ఉండదు దానికి. ఏ నిమిషంలో ఏ విధంగా మన మనసు మారిపోతుందో తెలీదు. నిలకడేలేని మనసా ఎందాక నీ పయనం, నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు. అటువంటిది మనస్సు మనకి చంచలమైనటువంటిది. ఒక్క నిమిషం ఎటు వెళ్తుందో, ఒక్క నిమిషం అటు వస్తుందో, ఎటు ఏమీ తెలియదు. అందుకని బాబా అంటారు, నోటి మాటలు నేను వినను, నీ హృదయ ఘోషే వింటాను అన్నారు బాబా. మన హృదయంలోంచి వచ్చే ప్రతి మాట కూడా బాబా స్వీకరిస్తూ ఉంటారు. అందుకని నిర్మలమైనటువంటి మన హృదయం కావాలంటే హృదయంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని బయటికి గెంటేసి ఈర్ష, ద్వేషము, అసూయ, అహంకారం, నేను నాది అనుకునేటువంటి అన్ని కూడా వదిలిపెట్టుకోవాలి మనం. వదిలిపెట్టుకుంటేనే అప్పుడు బాబాయే స్వయంగా మన హృదయంలో ఉంటానని మనకు హామీ ఇచ్చారు. అందుకని ఏం చేయాలి మనం? ప్రతి నిమిషం ఆ మౌనావతారుని నిరంతరం ఒక ధ్వనిలాగా వినిపిస్తూ ఉన్నట్టయితే మన సంస్కారాలు ఖర్చు అయిపోయి భగవంతుడే మన హృదయంలో ఉంటాడు, బాబాయే మన హృదయంలో ఉంటాడు. ఆయన మనకి సహాయం ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిర్మలమైనటువంటి మనసుతో నిరంతరం హృదయములో నుంచి బాబాని అడిగామనుకోండి, ఏదైనా ఆయన ఇవ్వగలుగుతారు. దానికి ఉదాహరణగా ఏంటంటే, బాబా దర్శనానికి నేను లైలో అమరదీదికి నుంచున్నా. అమరదీది ఎలా రష్గా ఉంటుందో మనకు తెలుసు. బాబా సమాధి ఎదురుగుండా వచ్చాను. ఒక అతని చేతిలో చిన్న గులాబీ చుట్టూ ఉన్నది 5 రూపాయల గుర్తేదో ఉంది. నేను అనుకున్నా, బాబా ఈసారి నీ పాదాల చెంత నేను ఈ చిన్న పువ్వు కూడా పెట్టలేకపోయాను బాబా అని బాధ అనిపించింది. బాబా ఎదురుగుండా ఉంచున్నా. అదే టైంలో ఒక ఆయన వెనక నుంచి అమ్మ అని పిలిచాడు. వెనక తిరిగి చూసా. నేను ఏ విధంగా పూల గుత్తి పెట్టలేదని బాబాకి తపనగా అనుకున్నాను, అదే నాకిచ్చి అమ్మ బాబా దగ్గర నువ్వు పూలు పెట్టు అన్నాడు. ఎంత ఇదయిందంటే, బాబా ఇంత చిన్న విషయాలు కూడా నువ్వు స్వీకరిస్తావా ప్రేమికుల దగ్గర నుంచి? నా మనసులో ఏదైతే అనుకున్నాను అదే నాకు, అన్ని వేల మంది జనం ఉంటారు, ఆయన కొనుక్కున్న పూలు తీసుకొచ్చి నాకే ఎందుకు ఇవ్వాలి, నన్నే ఎందుకు బాబా యొక్క సమాధి మీద పెట్టాలి అని చెప్పి నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఎంత కరుణామయుడు బాబా. ప్రతి వాళ్ళకి కూడా ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఆయన దివ్యావతారుడు కాబట్టి మన మనసులో ఏదుందో కూడా అది నిమిషాల మీద ఆయన ఎలా తీర్చాలనుకుంటారో ఆ విధంగా మనకు జరుగుతూనే ఉంటాయి. ఆయన కరుణామయుడు, దివ్యావతారుడు, ప్రేమావతారుడు కనుక ఆయన్ని తప్పకుండా నిరంతరం భగవన్నామముతో మనం బ్రతకగలిగితే ఆయన ఇచ్చ మన మీద ఎంతైనా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినట్టు బాబాకి నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय बाबा. థ్యాంక్ యూ బాబా.
జై జై బాబా బాబా అండి. మణి. జై బాబా, జై బాబా. మంచి విషయాలు చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా లోతుగా, అంటే బాబాతో వెళ్ళిపోయినట్టే అనిపించింది ఇప్పటి వరకును. చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాట నేను పాడతాను. జై బాబా. మనసే నీకు